వృశ్చిక రాశి వారికి ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ మీ జీవితంలో మీ యొక్క 5వ స్థానం, మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నం వీటి మీద ఎలాంటి పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వబోతుందో సవివరంగా చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా మీ యొక్క బాడీ, మైండ్, పర్సనాలిటీ, హ్యాబిట్స్, సంతానం, హైర్ ఎడ్యుకేషన్, విద్య, మంత్రస్థానం ఒక లెవెల్కి చేరబోతుందండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి ఎలా మీకు మెటీరియల్ టార్గెట్స్ నుండి ఆధ్యాత్మిక రిచ్నెస్ వైపు తీసుకెళ్ళి తర్వాత మీ యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా డిఫైన్ చేస్తుందో స్టెప్ బై స్టెప్ గైడ్ చేయబోతున్నాను. మీరు కనుక వృశ్చిక రాశి వారు అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేసరికి అసలు ట్రూ వర్షన్ ఏంటి అన్న ప్రశ్నకి మంచి సమాధానం మీ లోపల తయారవుతుందండి. గురువు శని ద్వితీయాధిపతి గురుడు, పంచమాధిపతి గురుడే. వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారికి పరమ యోగకారకుడు మరియు విలువనిచ్చే గ్రహం గురుడు. ఆయన ఎక్కడ ఉన్నారు? కర్కాటకంలో జూన్ 2వ తారీఖు నుంచి ఉన్నారండి. ఈ యొక్క శనిశ్చరుడు మీన రాశిలో 5వ స్థానంలో ఉన్నారు, మీ యొక్క రాశి మరియు లగ్నమైనటువంటి వృశ్చికం నుండి. అసలు గురుడు అంటే ఏంటయ్యా అంటే విస్తరణ, ఎక్స్పాన్షన్, జ్ఞానం, పుణ్యఫలం, మెంటర్షిప్. శని అంటే హార్డ్ వర్క్, కష్టం, క్రమశిక్షణ, కర్మ యొక్క ఫలితం, దీర్ఘకాలికమైన ప్రభావం చూపించే గ్రహం ఇది. ఈ ఇద్దరూ కలిసి ఒకే భావం మీద, ఒకే రాశి మీద దృష్టి పెట్టినప్పుడు ఆ భావానికి సంబంధించిన డీప్ ఈవెంట్స్ జీవితంలో జరిగే అవకాశం చాలా బలంగా ఉంటుందండి. ఈసారి వృశ్చిక రాశి కోసం ఏంటంటే మొదటి దశలో గురుడు యొక్క నవమ దుశ్చేత 5వ స్థానం మీద, తర్వాత శని వక్రీకరించిన తర్వాత వీరిద్దరి ప్రభావం ఈ యొక్క జన్మరాశి, జన్మ లగ్నమైనటువంటి వృశ్చిక మీద ఏ విధంగా ఉంటుందో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా తెలుసుకుందామండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మొదటి 2 నెలలు జూన్ మరియు జూలై, అంటే దాదాపుగా జూలై 27వ తారీఖు వరకు కూడా శని వక్రీకరణ లేకుండా ఉంటారు. 27 జూలై నుండి శని వక్రీకరించబోతున్నారు. గురుడు దుశ్చేత మీనం మీద చూస్తారు. ఆల్రెడీ మీనంలో శనిశ్చరుడు ఉన్నారు అక్కడ. కాబట్టి ఏంటంటే 5వ భావం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాలి. 5వ స్థానం అంటే సంతానం, పిల్లల యొక్క భాగ్యం, విద్య, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, మంత్రశక్తి, పూర్వ పుణ్య ఫలం, అదేవిధంగా లవ్ అండ్ అఫెక్షన్ అంటే ప్రేమ, ఆనందం. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే సంకల్పించిన భౌతిక లక్ష్యాల నుండి మనసును తీసుకువచ్చి ఇప్పటి వరకు వచ్చిన భాగ్యానికి కృతజ్ఞత చెబుతూ ఉండాల్సిన కాలం అని చెప్పాలి. ముఖ్యంగా గురుడు పంచమ స్థానం మీద దృష్టి పెడుతున్నప్పుడు స్పెక్యులేషన్స్కు దూరంగా ఉండాలి. ఈ 2 నెలల్లో అంటే జూన్ జూలై మాసాల్లో మీ యొక్క దృష్టి, మీ యొక్క ఆశలు కొంచెం బయట సాధనాల నుండి అంతర్గత సంతోషం వైపు స్లోగా మారతాయండి. మెటీరియలిస్టిక్ ఫ్లై కంటే ఇంటర్నల్గా మీరు ట్రాన్స్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తారు. స్టాక్ మార్కెట్, లాటరీ,